హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను దొండకాయ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దొండకాయ తినని వారు కూడా చాలా బాగా తింటారు. అలాగే ఒక ముద్ద ఎక్కువే తింటారు నన్ను అడిగితే, అంత బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ మసాలా చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసాను. అలాగే ఇక్కడ పచ్చి కొబ్బరిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే వెల్లుల్లి ఒక 5-6 రబ్బలు వేసుకోండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత నేను కారం సరిపోదని చెప్పి ఇంకొక పావు టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకుని ఇలాగా మెత్తగా ఇలాగ పౌడర్ కింద చేసుకోవాలి. దీన్ని ఒకసారి మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వీటిని ఇలాగా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలను తీసుకున్నాను. వీటిని మంచిగా ఇలాగా కడిగిన తర్వాత ఇలా నేను పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా వేసుకుని మీరు ఒకవేళ గుత్తి దొండకాయ చేసుకుంటారు కదా, అలా కూడా ఇలా ఈ రెసిపీ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసినట్టయితే తొందరగా మగ్గుతుంది. ఒకసారి ఇదంతా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఇలాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకుని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం కారం తక్కువ వేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇదంతా వేసిన తర్వాత ఇలాగ మొత్తం కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. మూత పెట్టుకుని దీన్ని ఇలా మరలా ఒకసారి ఇలా కలుపుకున్నట్టయితే టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం ఇలాగా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.